Guys, listen. I just came back from Garba night and मेरे पास मेरे फ्लैट की कीज नहीं है. My flatmate is out. I'm waiting for her. So I was just waiting and Rapido वाले भैया actually offered to stay. It was like, मैडम मैं आपके साथ रुक जाता हूँ जब तक आपकी फ्रेंड नहीं आ जाती है यहाँ पर. And that is just so sweet. Like humanity is still there. నగరాల్లో ప్రయాణాలు ఎక్కువయ్యాయి. రద్దీ ఉంటుండటంతో పబ్లిక్ సర్వీసులైన బస్సులు, రైళ్లు బిజీగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నగరాల్లో ప్రయాణికులకు ఈజీ జర్నీని అందించేందుకు కొన్ని యాప్లు ముందుకొచ్చాయి. ఊబర్, ర్యాపిడో వంటి కొన్ని సంస్థలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ఒక బైక్ టాక్సీ డ్రైవర్ పని ఏంటి? పికప్ చేసుకోవడం, ఆ తర్వాత కస్టమర్ను వారి డెస్టినేషన్ పాయింట్లో డ్రాప్ చేయడం, అంతే కదా. అయితే అర్ధరాత్రి ఒక యువతికి ఎంతో ధైర్యంగా నిలబడ్డాడు. తన ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తుంటే తోడుగా నిలబడ్డాడు. అది తన పని కాకపోయినా తన దారి వెంట తను వెళ్లకుండా ఆమెకు సహాయం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా సదరు యువతి పేర్కొంది. అది వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు బైక్ టాక్సీ డ్రైవర్ను ప్రశంసలతో ముంచేస్తున్నారు. అర్ధరాత్రి యువతికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నాడని, ఎందరో యువతకు ఆదర్శమని అంటున్నారు. ఈ సంఘటన గుజరాత్లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ యువతి సెప్టెంబర్ 26వ తేదీన ఒక వీడియో అప్లోడ్ చేసింది. గర్బా నైట్ నుంచి అర్ధరాత్రి తర్వాత ఇంటికి బయలుదేరింది యువతి. అయితే ఇంటికి వెళ్లాక ఆమెకు ఒక విషయం తెలిసింది. ఇంటి తాళం చేతులు అక్కడ లేవు అని. దాంతో ఫ్లాట్ కీస్ తీసుకురావాలని ఫ్రెండ్కు చెప్పింది. ఇక వారి కోసం రోడ్డుపై ఎదురు చూడసాగింది. అప్పుడే అక్కడ్నుంచి వెళ్తున్న ఒక ర్యాపిడో డ్రైవర్ ఆమెను చూసి ఆగాడు. దగ్గరకు వచ్చి విషయాన్ని తెలుసుకున్నాడు. తన ఫ్లాట్మేట్ వచ్చి కీ ఇచ్చే వరకు తోడుగా ఉంటానని చెప్పాడు. దాంతో ఆమె సంతోషపడింది. అప్పటిదాకా అర్ధరాత్రి వేళ భయంగా ఎదురుచూస్తుండగా ర్యాపిడో డ్రైవర్ ఇచ్చిన భరోసాతో ధైర్యాన్ని తెచ్చుకుంది. ఇక ఆమె ఫ్లాట్మేట్ వచ్చి కీస్ ఇచ్చి ఆ తర్వాత యువతి ఇంట్లోకి వెళ్లే వరకు ర్యాపిడో డ్రైవర్ అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సదరు ర్యాపిడో డ్రైవర్ను పొగుడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రస్తుత కాలంలో అరుదుగా చూస్తుంటామని డైమండ్ అంటూ ప్రశంసించారు. పనిని వదులుకొని మరీ మానవత్వంతో వ్యవహరించడం గొప్ప విషయం అంటున్నారు. Guys, listen. I just came back from Garba night and मेरे पास मेरे फ्लैट की कीज नहीं है. My flatmate is out. I'm waiting for her. So I was just waiting and Rapido वाले भैया actually offered to stay. It was like, मैडम मैं आपके साथ रुक जाता हूँ जब तक आपकी फ्रेंड नहीं आ जाती है यहाँ पर. And that is just so sweet. Like humanity is still there.